గురుభ్యో నమః. నా పేరు మహేష్ యోగా వైబ్స్ ఛానల్కి స్వాగతం. ఇది వక్రాసనం అంటారు. ఈ ఆసనాన్ని ఇచ్చేసే విధానం మీకు చేసి చూపిస్తాను. కాళ్ళు కొంచెం ఫ్రీ చేసుకోండి. చేసుకుని మీ కుడికాలను తీసుకుని వెళ్ళి ఎడంకాలు పక్కన నిలబెట్టండి. నిలబెడుతూ కుడి చేతిని వెనక్కి తీసుకెళ్ళి కొంచెం మీ శరీరాన్ని వెనక్కి వంచి ఈ చేతిని ఇలా తీసుకుని అప్పుడు నిదానంగా ఇలా ముందుకు రండి. వచ్చి మీ ఛాతీని ఎంతవరకు కుడి పక్కకు తిప్పగలుగుతారో తిప్పుతూ తలను కూడా అలా తిప్పి అలా చూడండి. చూస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసలో యథావిధిగా సాగనివ్వండి. ఎంతవరకు తీసుకోగలిగితే అంతవరకు తీసుకోండి. గాలి ఉండగలిగినంతసేపు ఉండి వచ్చేయండి. మొట్టమొదటే ఈ రకంగా తిరగలేకపోతే, చెయ్యి కిందకి అందకపోయినా అలా తిరగలేకపోయినా ఏం కంగారు పడొద్దు. ఎంతవరకు వస్తే అంతవరకు సాధన చేయండి. ఇలాగా ఇంతే చేయండి. ఇలా పట్టుకోండి, ఏం పర్వాలేదు. మెల్లమెల్లగా కొంచెం మీరు సాధన చేస్తూ ఉంటే ఛాతీని తిప్పగలుగుతారు, మెడ తిప్పగలుగుతారు, ఈ చేత్తో ఈ కాళ్ళను కూడా పట్టుకోగలుగుతారు. ఇది సాధన మూలం మాత్రమే వస్తుంది. కంగారేం పడకండి, నిదానంగా చేయండి. ఈ ఆసనంలో అన్నిటికీ మించి ప్యాంక్రియాస్ క్రింద బాగా యాక్టివేట్ అయ్యి మధుమేహాన్ని నియంత్రించి ఇన్సులిన్ బాగా ఉత్పత్తి చేయగలుగుతుంది. ఈ ఆసనం ఆడవారికి నడుముకి ఇరువైపులా పెరిగిన అధిక కండరాలని, వాటికి ఉన్న కొవ్వును కూడా కరిగించడానికి ఉపయోగపడుతుంది. నడుము బాగా తిప్పి బిగించి ఉండటం వల్ల ఈ ఆసనంలో ఏ భాగం అయితే నొప్పి ఎక్కువగా వస్తుందో ఆ భాగంలో కొవ్వు కరిగి నడుము సన్నగా అవటానికి కూడా అవకాశం ఉంది. ఈ ఆసనంలో నడుము భాగం మీద తిప్పి బిగించినప్పుడు వెన్నుపూసలకి, కండరాలకి మధ్య కదలిక బాగా జరుగుతుంది. అందువలన సాధారణంగా మన నడుమును ముందుకు వంచినా పక్కకు తిప్పినా నడుము పట్టడం, కండరాలు పట్టడం లాంటివి జరగవు. ఈ ఆసనంలో వెన్నుపూసకి రెండు పక్కల ఉండే కండరాలు బాగా రక్త ప్రసరణ పొందుతాయి. ఈ ఆసనంలో మెడని రెండు ప్రక్కలుగా తిప్పటం వలన మెడపూసలు బిగువును తగ్గించి మెడ ఫ్రీగా తిరగటానికి, మెడ కండరాలు పట్టకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా దిగువన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసి మీరు సందేహాలను తీర్చుకోవచ్చు. మీ ఆరోగ్యం కోసం నేను చెప్పబోయే ఆసనాల గురించి కానీ తర్వాత వీడియోలో కలుద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః.